దట్టమైన అడవి భాగంలో ఒకడు చెట్లని నరుకుతూ ఉన్నాడు. కానీ వాడి వెనకాల వాడిని ఎవరో చూస్తూ ఉన్నారు. అయ్యా బాబోయ్, ఎంత పెద్ద రాక్షసుడు! చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది. మనందరికీ భయంగానే ఉందయ్యా, కానీ వాడు ఎందుకు చెట్లు నరుకుతున్నాడో మనం తెలుసుకోవాలిగా. ఓ, వాడు అన్ని చెట్లని నరికేస్తాడా ఏంటి? అలా నరికితే మన మాయాజాలపు చెట్టుని నరుకుతాడా? ఒకవేళ అతను మన మాయాజాల చెట్టుని నరికేశాడంటే ఆ తర్వాత ఈ ప్రపంచంలోకి మనం రాలేము. ఈ విషయాన్ని త్వరగా వెళ్లి మన మహారాజు గారికి వివరించి చెప్పాలి. మిట్ట మధ్యాహ్నం అయినందువల్ల వేడెక్కువైంది. అప్పుడు వాడు ఆలోచించాడు, ఎండ ఎక్కువగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత నరుకుదాం. ఆ తర్వాత నరికిన చెట్లతో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. విశ్రాంతి తీసుకుంటూ ఆ చెట్లు నరికిన వాడు అక్కడే నిద్రపోయాడు. నిద్రపోయాక నలుగురు వాడి పక్కనే వచ్చారు. అయ్యా బాబోయ్ బాబోయ్, ఇంత పెద్ద రాక్షసుడితోటి మన మహారాజు కూడా తలబడలేరనిపిస్తోంది. అరే, ఈడు ఒక మనిషిగా ఉండి మన మొత్తం అడవిని నాశనం చేసేలాగా ఉన్నాడే. ఆ చెట్లు నరికిన వ్యక్తి బాగా గురక పెట్టి నిద్రపోయాడు. ఆ గురక శబ్దానికి ఆ నలుగురు ఎక్కడికో ఎగిరి పడిపోయారు. ఇదిగో మిత్రులారా, ప్రాణాల మీద ఆశుంటే ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి, లేదంటే మన కథ అంతే. పారిపోండి. వాళ్ళందరూ మాయాజాలపు చెట్టు వైపుకి పరిగెత్తారు. వేగంగా పరిగెత్తి ఆ చెట్టుని గుద్దుకోవడం వల్ల వాళ్ళు మాయమైపోయారు. ఆ తర్వాత నలుగురు వాళ్ళ గ్రహానికి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, మనం మన ప్రపంచానికి వచ్చి చేరుకున్నాం, లేదంటే ఆ భయంకరమైన రాక్షసుడు మనల్ని కూడా చంపేసుండేవాడు. అవునవును, ఒక్క నిమిషంలో మనం అందరం బతికిపోయాం, లేకపోతే అందరం అయిపోయినట్టే. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే గాని ఇప్పుడు మనం రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పేద్దాం. ఆ తర్వాత నలుగురు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మహారాజు గారు వర్ధిల్లాలి. నా పేరు విక్రమాదిత్య. నేను నా మిత్రులతో పాటు మాయాజాల చెట్టు నుండి మరొక ప్రపంచానికి వెళ్ళాము. అప్పుడక్కడ మేము అతి భయంకరమైన రాక్షసుణ్ణి చూశాము. వాడు చాలా పొడుగ్గా ఉన్నాడు రాజుగారు. వాడు అనుకుంటే మన సైన్యాన్ని దుమ్ము చేసేస్తాడు. అరే, వేరే గ్రహంలో ఉన్నవాడు మనతో ఎందుకు యుద్ధం చేయాలి? మహారాజా, మనం అతనితో తలబడి తీరాల్సిందే. ఎందుకంటే వాడు చెట్లని నరికేవాడు. అడవిలో చెట్లను నరకడమే వాడికి పని. రోజూ వస్తూ ఉంటాడు. ఒకవేళ పొరపాటున వాడు మన మాయాజాలపు చెట్టుని నరికేశాడంటే మరో ప్రపంచానికి వెళ్లి రావడానికి దారి మూసుకుపోతుంది. అప్పుడు మనం వెళ్ళలేము. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించడం ప్రారంభించారు. పక్కనే ఉన్న రాజగురువుతో రాజుగారు అడిగాడు, గురుదేవా, మన గ్రహానికి వచ్చిన ఆపదని ఎలా తీర్చాలో మీరే చెప్పాలి. అప్పుడు ఆ గురుదేవులు చెప్పారు, ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, ఆ మాయాజాలపు చెట్టు గురించి మీరు ఆలోచించకండి. ఒకవేళ ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చాడంటే ఏం జరుగుద్ది? ఏమంటున్నారు గురుదేవా? అంటే ఆ మాయాజాలపు చెట్టుని ఆ రాక్షసుడు నరకలేడు. వాడు ఆ చెట్టుని నరకడానికి కత్తిని దాని మీద పెడితే మరుక్షణం మన గ్రహానికి వస్తాడు. ఓరి దేవుడా! అంటే మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే ఒకవేళ రాక్షసుడు ఇక్కడికి వస్తే మనం ఏం చెయ్యాలా అని. కాసేపు అయ్యాక ఆ చెట్లు నరికేవాడు విశ్రాంతి తీసుకొని పని ప్రారంభించాడు. అప్పుడు వాడు అక్కడ ఉన్న మాయాజాలపు చెట్టుని చూశాడు. ఈ చెట్టు భలే ఉందే, ఇవాళ దీన్ని నరికేయాల్సిందే. ఆ చెట్టుని వాడు నరకడం ప్రారంభించిన వెంటనే అంతే, ఆ పొట్టి వాళ్ళ గ్రహానికి వీడు వెళ్ళిపోయాడు. ఆహా, ఏంటయ్యా ఇది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ చెట్లు నరికేవాడిని చూసిన వెంటనే అక్కడ ఉన్న పొట్టి వాళ్ళందరూ భయపడి పారిపోయారు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. వీళ్ళందరూ నా కంటికే పొట్టిగా కనిపిస్తున్నారా, లేక నేను వేరే గ్రహానికి వచ్చేసానా అర్థం కావట్లేదే. ఈ చెట్టు నరికేవాడు ఇక్కడికి వచ్చేసాడని పొట్టి వాళ్ళందరూ రాజుగారికి చెప్పారు. మహారాజా, ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఆ రాక్షసుడు ఇప్పుడు మన ప్రపంచంలోకి వచ్చేశాడు. ఆ రాక్షసుడిని చంపడానికి మన సైన్యాన్ని పంపండి. దయచేసి చెప్పండి, నేను ఎక్కడికి వచ్చాను, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నీ మరణాన్ని వెతుక్కుంటూ నేరుగా ఇక్కడికి వచ్చావు బాబు. దాడి చెయ్యండి. పొట్టి వాళ్ళందరూ కలిసి వచ్చి బాణాలు వేయడం ప్రారంభించారు. ఆ బాణాలు వాడి మీద పడినా వాడికి ఏమీ అవలేదు. వాడిని బీరంగితో కాల్చండి. ఏంటయ్యా, బీరంగి గుండులు కూడా వీడిని ఏం చేయలేకపోతున్నాయి? ఏం చెయ్యాలి? వెంటనే రాజుగారికి చెప్పండి. ఈ పొట్టి వాళ్ళు నేను శత్రువునని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదే. మా
మాతో స్నేహం చేస్తావా? ఏయ్, మాతో స్నేహం చేస్తావా చెప్పు. ఆ చెట్లు నరికేవాడు కొంచెం వంగి కాళ్ళు దగ్గర ఉన్నవాడిని చూశాడు. వాడిని ఒక చేత్తో ఎత్తి ఇంకో చేతిలో నిలబెట్టాడు. చెప్పవయ్యా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నేను మీ అందరికీ ఫ్రెండ్నే కదయ్యా. అందరూ అనవసరంగా నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నారు? అటు పక్క సేనాధిపతి రాజుగారిని చూసి చెప్పాడు, పెద్ద సమస్య వచ్చి పడింది రాజుగారు. మేము బేరంగితోనూ బాణాలతోనూ వాడి మీద దాడి చేసినా వాడికి ఏమీ జరగలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి రాజగురు? మీరే ఏదో ఒక మార్గం చెప్పండి. ఆ భయంకరమైన రాక్షసుణ్ణి మనం బాణాలతోనూ గుండులతోనూ ఏమీ చెయ్యలేం. వాడికి మనం మాయాజాలం ఉపయోగించాలి. సరే గురుదేవా, మీరు వెళ్ళి ఆ మాయాజాలం చేసేదాన్ని తీసుకురండి. మహారాజుకి జయము జయము. నన్ను రమ్మని పిలిపించారా మహారాజా? నాకేమీ అర్థం కావట్లేదు మన గ్రహానికి ఏం జరుగుతుందని. ఇంకో రాక్షసుడు మన గ్రహం మీద దాడి చేయడానికి వచ్చాడు. వాణ్ణి నువ్వు మాత్రమే చంపగలవని నేను అనుకుంటున్నా. తప్పకుండా మహారాజా, నేను నా మంత్రశక్తితో ఆ రాక్షసుడికి మైకం వచ్చేలా చేస్తా. తను మైకంలోకి వెళ్ళగానే మీరు అతన్ని చంపేయండి. మైకంలో ఉన్నప్పుడు తను మిమ్మల్ని ఎదిరించలేడు మహారాజా. రండి వెళ్దాం. కాసేపట్లో అందరూ కలిసి ఆ చెట్లు నరికేవాడి దగ్గరికి వెళ్లారు. ఆ మంత్రగత్తె తన మంత్రశక్తిని ఉపయోగించింది. ఆబ్రకదాబ్రా కిలికిలి భాష చూ, ఆబ్రకడాబ్రా కిలికిలి భాష చూ. కాసేపట్లో చెట్లు నరికేవాడు కింద పడిపోయాడు. మహారాజా, త్వరగా అతని గొంతు కోసి చంపేయండి. సేనాధిపతి, వాడి మత్తు వీడేలోపు గొంతు కోసి చంపేయండి. ఆ సమయంలో ఒక పెద్ద రాక్షసుడు అక్కడికి వచ్చే శబ్దం వినిపించింది. వాడిని చూసిన వెంటనే అందరికీ వెన్నులో వణుకు పుట్టింది. మహారాజా, ఆ రాక్షసుడు ఇటువైపే వస్తున్నాడు. అతని దగ్గర నా మంత్రశక్తి ఏమాత్రం పనిచేయదు మహారాజా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. అతన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నన్ను క్షమించండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఆ క్రూరమైన రాక్షసుడు అటుపక్క రావడం చూసి అందరూ పారిపోయారు. కానీ ఈ ఫ్రెండ్గా ఉన్న పొట్టివాడు మాత్రం ఇతన్ని ఎలా అయినా లేపాలనుకున్నాడు. లే మిత్రమా, త్వరగా పైకి లే. నా ప్రాణం ప్రమాదంలో ఉంది. పైకి లే మిత్రమా, పైకి లే. చెట్లు నరికేవాడు కళ్ళు తెరిచాడు. నాకు ఏమైంది? నీకేం కాలేదు మిత్రమా, కానీ ఆ క్రూర రాక్షసుని నువ్వు చంపేయలేదు అంటే వాడు మన అందరినీ చంపేస్తాడు. చెట్లు నరికేవాడు ఆ రాక్షసుడిని చూశాడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం పూర్తయ్యేటప్పటికి చెట్లు నరికేవాడు ఆ రాక్షసుడు తలని నరికేశాడు. అది చూసిన ఆ పొట్టి వాళ్ళందరూ చెట్లు నరికేవాడి పక్కకి వచ్చారు. మహారాజా, ఇతను మన శత్రువు కాదు, మన మిత్రుడు. నేను చెప్పినందువల్లే ఆ రాక్షసుడితో పోటీ పడి చంపేశాడు. అవును రాజా, నేను ఒక పేద చెట్లు నరికేవాడిని. అడవిలో ఉన్న చెట్లు నరికే నేను జీవితం కొనసాగిస్తున్నా. కానీ మీరందరూ నన్ను చూసి శత్రువు అనుకున్నారు. కానీ ఇందులో ఏంటంటే వీడు మాత్రం నన్ను ఫ్రెండ్ అనుకున్నాడు. వీడు చెప్పినందువల్లే నేను ఆ రాక్షసుడిని చంపేశాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను మీ శత్రువుని కాదు మిత్రుణ్ణి అని. మహారాజా, ఇతను చాలా మంచి మనిషి. ఇతన్ని మనం శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుంటే ఎలా ఉంటుంది? లేదు మిత్రమా, నేను చెట్లు నరికి ఇంటికి తీసుకెళ్లకపోతే నా ఇంట్లో వాళ్ళందరూ పస్తుతో ఉంటారు. అలా ఇకపై జరగదు మిత్రమా. ఎందుకంటే ఇకపై నువ్వు చెట్లు నరికి బతకాల్సిన అవసరం ఉండదు. నేను నా ఖజానా నుంచి నీ శరీర బరువుకు తగ్గ బంగారాన్ని ఇస్తాను. బలా మిత్రమా, నువ్వు ఒక్క క్షణంలో ధనవంతుడివైపోయావు. సమీర్, నీకే నేను కృతజ్ఞత చెప్పాలి. నువ్వు చెప్పిన తర్వాతే ఆ రాక్షసుణ్ణి వీడు నరికాడు. మన సామ్రాజ్యాన్ని వీడు కాపాడాడు. అందువల్ల నా కుమార్తెను నీకు వివాహం చేస్తాను. ఇవాల్టి నుంచి నువ్వు నాకు అల్లుడివి. ఇది విని అందరూ చాలా సంతోషించారు. సరే రాజా, నేను బయలుదేరుతాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి చూపిస్తే సహాయంగా ఉంటుంది. నువ్వు నీ ప్రపంచానికి వెళ్ళడానికి మార్గం నేను చెప్తాను. కానీ అంతకుముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. అవును, నువ్వు మాకు మాటివ్వు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటానని. నేను మీకు మాటిస్తున్నాను. నేను మిమ్మల్ని చూడ్డానికి అప్పుడప్పుడు ఈ గ్రహానికి వచ్చి వెళ్తా. ఇది విన్న వెంటనే అందరూ సంతోషపడ్డారు. ఆ చెట్లు నరికేవాడికి వాడి ప్రపంచానికి వెళ్ళడానికి దారి చూపించారు. ఆ మాయాజాలపు చెట్టు ద్వారా వాడి ప్రపంచానికి వచ్చేశాడు. మహారాజు ఇచ్చిన డబ్బుతో వీడు పెద్ద ధనవంతుడు అయిపోయాడు. సంతోషంగా జీవించాడు.